దేవుడు ఆ కష్టముల నుంచి, ఆ శ్రమల నుంచి ఆయన నువ్వు వెతికిన దొరుకుతాయంటే ఏ కాలం నువ్వు వెతికే కాలంటే వెతకకుండా ఏది దొరకదు. సాక్ష్యం చెప్తాను, మాస్టర్ గారు నాకు పరిస్థితి వచ్చింది, చర్చలో సాక్ష్యం ఎక్కడ కాదు, యేసయ్య ప్రార్థన. దేవుడు మన కష్టాల నుంచి, సమస్యల నుంచి. ఎందుకంటే మనిషి ఎప్పుడు వెతుకుతాడు? 18వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా బలం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం, నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతాను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ వాక్యం, పరిపూర్ణమైనది నీ వాక్యం. నా శత్రువులు నన్ను కొట్టినను, నరకపు పాశములై కట్టినను, వరద వలె వకి నీములు పొర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు వెతకాలి అంటే ఆయన విడువడు కాబట్టి వెతకాలి. దేవుడు ఒక్కసారి పట్టుకున్నాడు, నిన్ను విడిచిపెట్టి, నువ్వు విడిచిపెట్టి తిరిగినా, నువ్వు విడిచిపెట్టి తిరిగినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకు? ఆయన పట్టుకుంటే విడువని దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం ఉన్నది, అది నిన్ను విడువను ఎడబాయను. విడుచుడే కదా, ఏం చేయడైనా ఎడబాయను. ఎడబాయని నీ కృప, నన్ను విడువదు. ఎన్ని తప్పుదోవలను పోయినా నేను పట్టుకున్నాను, ఎన్నిసార్లు తప్పించుకున్నానన్నా నేను పట్టుకున్నాను. ఎందుకు? ఆయన నేను ఎడబాయడు. అందుకోసమే ఆయన మనం వెతకాలి. ఎందుకు వెతకాలి దేవుని? మన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు దేవుడు మనతో ఉంటాడు కదా. మీరు చూడండి, కష్టం అనగానే మనకి ఇష్టమైన వాళ్ళు పోలేదు, కష్టమైన మనకి ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు వచ్చి మన కష్టాలను పాల్గొంటారు. భక్తుడైన దావీదు ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద. దేవుని వెతుకుతున్నాడు. 27వ కీర్తనలో మాట్లాడండి, 4వ వచనం. ఒక్క నిమిషం ఆగండి. ఏమడిగాడంట? యెహోవా యొద్ద ఒక వరం అడిగింది. ఏమని అడగవచ్చు? ఏ వరం అడగవచ్చు? ఆలోచించాలి. ఆయుష్ నింపని వరం అడిగింది. తల్లి గారికి హార్ట్ అటాక్ వచ్చిందని అందరూ ప్రార్థన చేస్తారు. నాకు ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేశారు? అయ్యా పలానా హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, మీరు ప్రార్థన చేయండి. నేను ఫోన్ లో ప్రార్థన చేశాను. ఏమన్నా ప్రార్థన చేశాను? ప్రభువా ఈ బిడ్డ ఆయుష్ను పెంచమని ప్రార్థన చేశాను. బాగా ప్రార్థన చేయాలి. ఆయుష్ను పెంచమని ప్రార్థనలో అనుకుంటారు. ఏంటి ఇట్లా ప్రార్థన చేస్తాను? నేను నా స్వస్థత కోసం ప్రార్థన చేయాలి కదా. నా రిక్వెస్ట్ ఏంటి? స్వస్థత కావాలి. కానీ మాస్టర్ గారు ఎట్లా ప్రార్థన చేసిండు? ఆయుష్యమని ప్రార్థన చేసిండు. నాకు అర్థం కాదు. హాస్పిటల్కి వెళ్ళింది, పోయింది, చూపించుకొని వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసింది. నాకేం లేదట. నీ ప్రార్థన నాకు ప్రార్థన ఇప్పుడు బతికేవు. 10 సంవత్సరాలు వరం అడిగిందట దావీదు. ఏ వరం అడిగిందో నువ్వు అడిగింది లేకపోయినా నీకు కావాల్సింది. మన పిల్లలకు కూడా అడిగిందా ఇస్తామమ్మా? మన పిల్లలు లేదా ఇయ్యచ్చు కదా. ఎందుకేమో
వాళ్ళకు కావాల్సిందేదో దేవుని స్తోత్రం కలుగుతాను. యెహోవా యొక్క ఒక వరం అడిగింది, దాన్ని వెదకుచున్నా. మనం కూడా ఎన్నో అడుగుతుంది, మళ్ళీ వెతకాలి. ఎప్పుడు వెతకాలి తెలుసా? వేకువని వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. ఎప్పుడు? వేకువలో. 63వ కీర్తన 1వ వచనం. ఎప్పుడు వెతుకుతున్నాడు? ఎక్కడ వెతుకుతున్నాడు? పరిశుద్ధాలయం. దేవుడి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత ఇక్కడ, దేవుని మహిమ ఒకటి ఇక్కడ, దేవుని ప్రభావం అక్కడ ఉన్నది, దైవ సన్నిధి. అందుకనే ప్రశాంతత నీకు ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు సన్నిధి. దేవుని స్తోత్రం.